అందరికీ నమస్కారం. కథ పేరు కార్తికేయ వెడ్స్ శ్రీవల్లి 6వ భాగం. కార్తికేయ చూపుకు బెదిరి, కోప్పడకండి కార్తికేయ గారు, ఒక్క 5 minutes నేను చెప్పేది వినండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది కోమలి. ఏం వినాలి అన్నాడు కార్తికేయ బేస్ వాయిస్తో. అతని వాయిస్కి భయం వేయడంతో, శ్రీ నువ్వు మాట్లాడవే, ఇతన్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది అని బేలగా అడిగింది కోమలి. ఆ మాటకి సీరియస్గా చూసింది శ్రీవల్లి. ప్లీజ్ కోప్పడకే, ఇది నీ ఫ్రెండ్కి నువ్వు చేస్తున్న హెల్ప్ అనుకో అని మెల్లిగా రిక్వెస్ట్ చేసింది కోమలి. అందుకని నీకోసం నేను బ్రతిమాలాలా? అది నీ అవసరం, నాది కాదు అని మెల్లిగా చెప్పినా చాలా సీరియస్గా చెప్పింది శ్రీవల్లి. నీకు దండం పెడతానే, ప్లాన్ ఎలాగో అనుకున్నాం, దాన్ని అప్లై చేయడానికి హెల్ప్ చేయడంలో తప్పు లేదు కదా. ప్లీజ్ శ్రీ, కావాలంటే నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను అంటూ బ్రతిమాలింది కోమలి. కోమలి సెన్సిటివ్ అని తెలిసిన శ్రీవల్లి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నిట్టూర్చి, ప్లీజ్ ఒక 5 minutes మీతో మాట్లాడాలి అని అడిగింది కార్తికేయని. ఇక్కడే మాట్లాడొచ్చు కదా అని కనుబొమ్మలు ముడివేసి అడిగాడు కార్తికేయ. మాట్లాడొచ్చు, కానీ ఇక్కడ అందరూ ఉన్నారు, పైగా మనం దారిలో ఉన్నాం, అందుకే పక్కకి వెళ్దామని అడిగాను అని చెప్పింది శ్రీవల్లి. ఒక్క నిమిషం ఆలోచించి సరే అని అన్నాడు కార్తికేయ. పదండి అని చెప్పి కోమలిని సైడ్కి తీసుకెళ్ళింది శ్రీవల్లి. కింద కులబడి దీనంగా తమ వైపే చూస్తున్న కిరణ్ వైపు ఓరగా చూసి శ్రీవల్లి వెనక వెళ్ళింది కోమలి. చూడరా, శ్రీ కూడా వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తుందో, మిత్రద్రోహి, నా ప్రేమ విషయం తెలిసి కూడా ఇంత అన్యాయం చేస్తుందని అనుకోలేదు అన్నాడు కిరణ్ ఉక్రోషంగా. శ్రీని ఏమైనా అంటే కొడతారా నిన్ను? తను ఎన్నిసార్లు చెప్పలేదు కోమలికి ప్రపోజ్ చేయమని? అయినా భయపడుతూ నువ్వే ప్రపోజ్ చేయలేదు, ఇప్పుడు శ్రీని అంటున్నావా అని అతని తలపై చిన్నగా కొట్టాడు సుధీర్. ఎందుకురా కొడుతున్నావు అంటూ తలపై రుద్దుకుంటూ, నువ్వు చెప్పింది కూడా నిజమే, శ్రీ నాకు చెప్పింది, నేనే భయంతో ప్రపోజ్ చేయలేదు, కానీ అది ఇలా ఇంకొకడి కోసం పోతుందని అనుకోలేదు అంటూ ఏడుపు మొహం వేశాడు కిరణ్. అది ముందుండాలి, ఇప్పుడు అనుకుని ప్రయోజనమేంటి? అయినా కింద అంత బాగుందా అంతసేపు కూర్చున్నావు? ఫస్ట్ కింది నుండి లే, అందరూ నిన్నే చూసి నవ్వుతున్నారు అంటూ అతని మోచేతి దగ్గర పట్టుకొని పైకి లేపాడు సుధీర్. నా బ్రతుకు నవ్వుల పాలయ్యింది అన్నాడు కిరణ్ పేలవంగా నవ్వుతూ. అని నువ్వనుకుంటున్నావు, ఇంకా టైం ఉంది, కోమలి వచ్చాక ప్రపోజ్ చెయ్యి అని చెప్పాడు సుధీర్. అమ్మో, అది కొడితే అన్నాడు కిరణ్ భయంగా. కొడితే పడు, ఏ ప్రేమించిన అమ్మాయి కోసం ఆ మాత్రం చెయ్యలేవా అన్నాడు సుధీర్ వెటకారంగా. చేయగలను, కానీ కోమలికి నేను ఇష్టం లేదని తెలిస్తే నేను తట్టుకోలేను సుధీర్ అని చెప్పాడు కిరణ్ బాధగా. అలాంటిదేమీ జరగదు కిరణ్, కోమలికి కూడా నువ్వంటే ఇష్టమేమో, ఒకసారి ఇలా ఆలోచించు అని చెప్పింది శ్రావణి. సరే శ్రావ్ అన్నాడు కిరణ్. ఇంతలో శ్రీవల్లి కోమలి సంతోషంగా వచ్చారు అక్కడికి. ఏంటే అంత సంతోషంగా ఉన్నారు అని అడిగింది శ్రావణి. కార్తిక్ గారు నాతో మీట్ అవ్వడానికి ఒప్పుకున్నారు అని ఎగ్జైటింగ్గా చెప్పింది కోమలి. మీట్ అవ్వడం ఏంటి అని అయోమయంగా అడిగాడు సుధీర్. కార్తిక్ గారికి ఇప్పుడే ప్రపోజ్ చేయాలని లేదు, వీకెండ్ మీట్ అవుదామని అనుకున్నాం. శ్రీవల్లి అతనితో మాట్లాడి హెల్ప్ చేసింది నాకు, సాటర్డే ఈవినింగ్ అతన్ని కలిసి ప్రపోజ్ చేసి పెళ్ళికి ఒప్పిస్తాను అని ఎగ్జైట్మెంట్తో చెప్పింది కోమలి.
ఆమె మాటలకి శ్రీవల్లి వైపు కోపంగా చూశాడు కిరణ్. ఇంతలో కోమలికి కాల్ రావడంతో జస్ట్ ఏ మినిట్ అని పక్కకి వెళ్ళింది. ఏంట్రా అలా చూస్తున్నావు, కొంపదీసి మింగేస్తావా ఏంటి అని భయం నటిస్తూ అడిగింది శ్రీవల్లి. ఓవరాక్షన్ చెయ్యకు, నాకు మండుతుంది. మళ్ళీ నిరూపించావు నీకు అది మాత్రమే ఫ్రెండ్ అని అన్నాడు కిరణ్ ఆక్రోశంగా. ఇప్పుడు అంత పెద్ద నింద నా మీదెందుకు వేశావు కిరణ్ అంది శ్రీవల్లి కూల్గా. మరి నువ్వు చేసిందేంటి? కోమలికి ప్రపోజ్ చేస్తాను హెల్ప్ చేయమంటే ఎవరి ప్రేమని వాళ్ళే వ్యక్తపరచాలి అని నాకు హెల్ప్ చేయలేదు, కానీ ఇప్పుడు కోమలికి హెల్ప్ చేస్తున్నావు. ఇదేమైనా న్యాయంగా ఉందా అని ప్రశ్నించాడు కిరణ్. అస్సలు లేదు, నీకు చాలా అన్యాయం జరిగిపోయింది. ఎంత అంటే నన్ను హెల్ప్ అడిగినప్పుడు నేనేం చెప్పాను? రే కిరణ్, కోమలికి ప్రపోజ్ చేయి, కావాలంటే నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను అంటే తమరు ఏమన్నారు సార్? లేదు, నాకు భయం, నువ్వే నా ప్రేమ విషయం చెప్పు అని నా మీదికి నెట్టేశావు. మరి కోమలి ఏం చేసిందో చెప్పనా? అది కూడా నాకు హెల్ప్ చేయమని అడిగింది. నేను కూడా కార్తికేయని మీట్ అవ్వడానికి ఒప్పించాను. ఇక్కడ నీకెంత హెల్ప్ చేస్తానని చెప్పానో దానికి కూడా అంతే హెల్ప్ చేశాను. అది ఒక అడుగు ధైర్యంగా ముందుకేసి అతనికి ప్రపోజ్ చేయడానికి రెడీ అయ్యింది. మీ ఇద్దరూ నాకు ఫ్రెండ్స్ కాబట్టి మీ ఇద్దరికీ సమానంగా హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నా. నువ్వు యూస్ చేసుకోలేదు, కోమలి యూస్ చేసుకుంది అని చాలా కూల్గా చెప్పింది శ్రీవల్లి. కొనసాగుతుంది. ఈ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపండి.